హర హర మహాదేవ శంభో శంకర. నిన్నటి రోజున పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానంలో పుష్య మాస శివరాత్రి సంబరాలు చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరిగాయి భక్తి శ్రద్ధలతో. అలాగే నిన్నటి రోజున కూడా ఇటుకలు అలాగే బండలు కొండ కింద నుంచి కొండ మీద ఉన్నటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానానికి చేర్చినందుకు గాను పేమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మనకు ఇంకా ఇసుక అనేటువంటి ఒక ట్రాక్టర్ ఇసుక అనేటువంటి కొండ కింద ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ 10 మంది వచ్చేసి ఈరోజు రేపు కూడా ఇసుకను అనేటువంటిది కొండ మీదకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎంతో ఉత్సాహంగా ఆసక్తితో భక్తిభావంతో మన వాళ్ళు అన్నగారు అందరూ ఉత్సాహభరితంగా చేయడం అనేది చాలా సంతోషమైనటువంటి. ఇలాగ అందరం కూడా కలిసి ఏకదాటిగా చేస్తే దేవస్థానం అభివృద్ధి జరుగుతుందనేసి నేను ఎంతో ఆశాభావం కూడా వ్యక్తపరుస్తున్నాను. చాలా చక్కగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వచ్చే మహాశివరాత్రి అనగా ఫిబ్రవరి 26, 2025 నాడు మాఘ చతుర్దశికి మహాశివరాత్రి సంబరాలు అనేటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సంబంధించినటువంటి సన్నయ్య వాళ్ళకి తర్వాత పోస్టర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం. అమావాస్య అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్లు ఇచ్చేసి కార్యక్రమాలు అనేటువంటి దిగ్విజయంగా అంగరంగ వైభవంగా జరపడానికి మేము సిద్ధపడుతున్న ఒక పక్క, అలాగే దేవస్థాన అభివృద్ధి పనులు కూడా మరోపక్క చక్కగా నడుస్తూనే ఉన్నాయి. అన్నగారు చూడండి ఎంతో తలాక ఒక సంచి పట్టుకొని మూటకట్టుతో కట్టుకొని తల మీద పెట్టుకొని కొండ మీదకి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు చాలా చక్కగా. ఎందుకనంటే ఆ శక్తి అనేటువంటి ఆ శివయ్య ఇచ్చారు, ఆ బలం ఇచ్చారు, ఆ ఓపిక ఇచ్చారు కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. సో ఇలాగనే మనం ఇంకా ఈ స్వామివారి సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి, అలాగే ఇవాళ రేపు ఇసుక అయిపోయిన తర్వాత కూడా ఇంకా 1 లేదా 2 డ్రమ్ములు నీళ్ళు కూడా కొండ మీదకి వెళ్ళాలి. సో ఇలా ఎన్నో కార్యక్రమాలు అనేటువంటివి ఉన్నాయి. అలాగే దేవస్థాన ఆవరణ చుట్టూ కూడా క్లీనింగ్ చేయాలి. ఎందుకంటే ఇది చెట్లు కూడా పెరిగిపోయినాయి. వాటిని కూడా ఈ గబ్బాకు చెట్లు అనేటువంటి పెరిగిచ్చేసి మళ్ళీ శుభ్రంగా వచ్చే భక్తులకి దేవస్థానం నుంచి కొండ క్రింది వరకు మళ్ళీ దారి కూడా మనం శుభ్రం చేయాలి. అసలు ఎన్నో పనులు ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా చేస్తూనే ఉన్నాము. సమయం కూడా చాలా తక్కువ ఉంది. అలాగే స్వామివారే ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు అనేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ భక్తిభావంతో ఈ సేవా భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు మాకు ఇచ్చినటువంటిగా మేము భావించి మనందరికీ ఇచ్చారని మనం భావించేసి ముందుకు వెళుతున్నాం. హర హర మహాదేవ శంభో శంకర.